నా పేరు మారిచు అందరు అయ్యా నీ పేరు పేరే మారిచు అందరు మారీసురా అయ్యా కొద్దిగా లేవంటే ముఖం నిలిపే అమరాలా అయ్యను కొత్తపల్లి గ్రామం లోపల కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు చిట్టి బొమ్మలు కొనుక్కారు ఆకులు మొలబట్టి తలగబెట్టుర్రి ఏ చిట్టు దగ్గర ఏమిరా నీది ఉత్తమెక్కింది రక్తాన్ని ఇక నీకు చిట్టి తలగకుండా చిట్టి బొమ్మలు కొనుక్కారని అవసరమే లేదు అయ్యా నీ పేరే పేరు నా పేరు మారిచు అందరు మారీచుడు ఇంకా నీ వెనువంట వచ్చేదెవరు తమ్ముడు శుభముడు శుభావుడా జంజన మీరు పొద్దుతాంది ఏ శుభాహుడు బోలో శివశంకర్ మహారాజుకి శుభాహుడు అయ్యా మీ అన్న పేరు మారిచుడు మరి ఇంకా వచ్చేదెవరు మా అవ్వ తాటకి మీ అవ్వ మిమ్మల్ని బాధ లేకుండా చెరొక్కముల కొట్టవచ్చు అవను ఇక పూలదండం లేదేపుతురు ఫ్యామిలీ శుభాహులారా మీ యొక్క రాజు రావణ రాజేంద్రుడు మిమ్మల్ని అతి త్వరగా మీ తల్లి తాట కింద తోలుకొని రమ్మన్నాడు పోదాం రాజు రే మారిచా రా మారిచా మన్నించి మన పేరు కలిసే రాజుగారు రమ్మని యాగ్దాను రమ్మ పోదా
అరే సుబాబుడా అట్లా పడితే పొలం పొలం తంటాలు కలిగేది పట్టాలు కలిగేరా తంటాలు కలిగేది పట్టాలు కలిగేరా తంటాలు కలిగేది పట్టాలు కలిగేరా తంటాలు కలిగేది పట్టాలు కలిగేరా వెంటనే సాగగిరి వెంటనే రమ్మనరా వెంటనే సాగగిరి వెంటనే రమ్మనరా తంటాలు కలిగేది పట్టాలు కలిగేరా తంటాలు కలిగేది పట్టాలు కలిగేరా. అరే మారిజా మన ముసలి తాటకి వెంట పెట్టుకొని రమ్మని రాజుగారు ఆజ్ఞాన్ని రమ్మ పోరాం పిలువ రాముదల దారి కలువరించుచున్నాడు. పిలువ రాముదల దారి కలువరించుచున్నాడు. రాముదల దారి కలువరించుచున్నాడు. పిలువ రాముదల దారి కలువరించుచున్నాడు. పిలువని వేదాకు ఏమి లేక ఉన్నాడు. పిలువని వేదాకు ఏమి లేక ఉన్నాడు. అరే సుబాబుడా ముసలి తాడని తీసుకుని పోదాం పదము రంగుగా నడువాను మెంగు మరి అరే మానేసా మన ముసలాడికి పిలుము ఆలస్యం లేదా అరే సుబాబుడా ముసలి తాడకి తీసుకుని పోతాము అమ్మా కస కస రావే జై మా యొక్క రామాయణతో తెలుపుకోవచ్చుగా మా యొక్క లంకాపురం పరిపాలించేది రామనాథంలో భట్ల లంకాపురమును పరిపాలించినటువంటి ఆ యొక్క రావణ బ్రహ్మ భటులు మా యొక్క నామం తాటకాన్ని వాడుతుంది. ఈ యొక్క నామాంశాలు తాటగారిని వాడుతున్నారా? సరే ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు?
మా రాజారు ఆజ్ఞించారు రాజారాన్ని కోరుతున్నాను
ఎవరైతే అడిగి ధ్యానిస్తున్నారో వాళ్ళని శిక్షించండి, శివుని రక్షించండి. ఇదే నా ఆజ్ఞ. అది చేతులు అని మనకు శత్రువులను తెలుసు కదా. హరిదానం చేసిన వాడిని శిక్షించవాలి, శివదానం చేసిన వాడిని రక్షించాలి. నువ్వు గొప్ప ముఖ్యమంత్రాలు మీరు గొప్ప బుద్ధిమంతురాలని ఆయన్ని వినిపించి అనేకమైనటువంటి ఆశ్రమాలు తిరిగి ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళని శిక్షించాలి. హరినామ స్మరణ చేసేటి వాళ్ళను తపస్సు భంగం చేయమని తోలగా ఆ తాటకి మాడి చచ్చు బావులు పోరుచున్నారు. ఆ సమయం లోపల విశ్వామిత్రుల వారు ఏ తీరుగా వచ్చుచున్నారు. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి, శ్రీ రాజారామచంద్ర మహారాజుకి. అడ్డము నడుచుతూ వచ్చేవు గుడ్డేలుగు రూపునేది మీరెవరయ్యా?
ఒరే సేవక ఓ ఎందుకున్నవే నువ్వు సావక నా యొక్క నామాంకిత వింటివా అయ్యా గాదినందరి కుమారుడు నన్ను విశ్వామిత్రుడు అని అందరు గాది మునేశ్వరుని కుమారుడు నీ పేరు విశ్వామిత్రుడు అయ్యా వయ్యా కొద్దిగా వచ్చి కింద వాడు గువ్వల కూరలు పట్టుకుంటా వలదు అలా కాదు అలా నీకేం ఏమి నీ మాటలు ఏమి నీ వాక్యం కలిగినా నీకు శాపం వయ్యా పుట్టింది తేను కులంలో కానీ చేపలు పట్టరాదు తినని పెట్టే పచ్చి అయిన మంచిదే ఉండాలి అయిన మంచిదే సేవక నీకు శాపం వచ్చేదను పచ్చి చేపలు అయిన మంచిదే పెట్టే శాపం ఇస్తే నువ్వు ఆడదాని అయిపోతావట విడిచిపెట్టి పోవాడు ఎక్కడ ఉంటావట ఏంటిది ఆయన శాపం ఇస్తే ఏమైతుంది ఆడదానం అవుతాడు కోపంలో లేదు అంతేనంటవా ఇక్కడే ఉంటాడు అయ్యా సరే విశ్వామిత్రుల వారు నీ ముక్కు మీద 3 గంటల కోపం ఉన్నది స్వామి నీకు పూలమాల తెచ్చి వేసుకో అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు స్వామి అయ్యా ఇది మంచిగా ఉండదు ఇప్పుడు నచ్చన్న గారికి పంతులు గారికి అయ్యా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు స్వామి నేను రామనామ యజ్ఞం చేయక చాలా కాలం అయ్యాను అయ్యా ఇప్పుడు రామనామం జపం చేసుకోవడానికి గంగా నది తీరము పోయేదన్నుచున్నావా చిత్తము స్వామి ఏం చేయుడి రమా రమణని స్మరణ మరువరా రమా రమణని స్మరణ మరువరా రమా రమణని స్మరణ మరువరా రమా రమణని స్మరణ మరువరా రామసుందరని నామ మొదలరా రామసుందరని నామ మొదలరా రామసుందరని నామ మొదలరా రామసుందరని నామ మొదలరా సత్యపాదుగా ఇదంత నీకర సత్యపాదుగా ఇదంత నీకర సత్యపాదుగా ఇదంత నీకర సత్యపాదుగా ఇదంత నీకర రకముని శరణామే ఆయను రకముని శరణాయను ఆయను రకముని శరణామే ఆయను రకముని శరణాయను ఆయను ఆహా నేను ఇప్పుడు ఈ గంగనాథ తీరంలోకి వచ్చి ఉంటే ఇక్కడ కూర్చొని నేను రామనామ యజ్ఞం చేసేదను రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత రామ 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 సీత రావణ కేశవ కృష్ణ మురారి రావణ కేశవ కృష్ణ మురారి రామదేవ గౌరీ రామ రామదేవ గౌరీ రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత రామ 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 సీత ఓం శివ శంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర ఆహా నేను ఎన్ని విధములుగా రామనామ యజ్ఞం చేసినా గాని ఈ రాక్షసులు నా యజ్ఞ భంగము చేసి ఇది ఏమిటో నా దృఢదృష్టితో చూసేదను ఆ అయోధ్యపురంలో శ్రీరామచంద్రుడే మానవ జన్మ ఎత్తున్నాడా నేను ఇప్పుడే అచ్చటికి పోయేదను అయోధ్య వందు హరి పుట్టినట పెరిగినట అయ్యా
నేను ఇప్పుడు ఈ అయోధ్యపురి పట్నం వచ్చి ఉంటుంది ఓ సేవక మేము మునీశ్వరులం. మీరు మునేశ్వరుడు. నా పేరు విశ్వామిత్రులు అంటారు. అయ్యా బిచ్చమెట్టల్లవట్టన్నా సేవక నేను దశరథ మహారాజు కోసం వచ్చి ఉంటుంది. అవును. మీ రాజుగారికి విశ్వామిత్రుడు గారు వచ్చారని తెలుపు. చెప్పన్నా ఏమని చెప్పాలా? విశ్వామిత్రుడు గారు వచ్చారని చెప్పండి. సరే ఇన్నే నీళ్ళాడు ఏమని చెప్పాలా? విశ్వామిత్రుడు గారు వచ్చారని చెప్పండి. అది ఇన్నే ఉంది ఏమని చెప్పాలా? సేవక ఎక్కువగా పలుకుతుంటవి. వాళ్ళ గంట పొడుగు చెప్తే నాకు ఎక్కడ కట్టాలో చెప్పరాదయ్యా. నీకు శాపం ఉపయోగించదను. ఓ నీ చేపలు చల్లకుండా అందరు చేపలు పెట్టేటోళ్ళే. నేను శాపం ఇస్తే నువ్వు ఆడిదాన్ని శాపంగా ఇచ్చేదను నీకు. నేను ఆడదాన్ని ఉంటే చీరరాజా ఏమోనిస్తాడా చీకటి నడతా ఏమోనిస్తాడా? నేను ఆడదైతే ఇక్కడికే చీరరాజా ఏమోనియాడు. ఇద్దరు పోయిందంటే చీకటి నడతా ఏమోనియాడు. నిన్ను సురకమ్మ చేసేదను. సులకం అంటే చేసేదను నిన్ను. అయ్యా నువ్వు ఏ కుక్కం చేసినా మంచిగా కానీ మూగ కుక్క చేసి ఆడు కుక్క చేస్తే ఇంటి దాకా పోదు. అయ్యా అయ్యా మీరు దయచేసి మన భక్తులందరికీ నమస్కారం. కొద్దిగా భక్తులందరికీ నమస్కారం. పూర్తిగా కలిసి అవుతుంది. ఇలా స్టేజ్ అయితే కనిపించలేదు. అయ్యా ఎక్కడి నుంచో గద్దలు వచ్చినాయి అక్కయ్యా. ఎల్లగొట్టన్నా కొంచెం పట్టణ సరిగ్గా నేను చూసుకుంటా. ఏమని చెప్తుంది? నేను అన్నా నువ్వు అన్నదా గద్దలని. కాదు పెద్దలు వచ్చారని తెలుసు. గద్దలు వచ్చిన వాళ్ళు ఎల్లగొట్టమని చెప్పి సేవక గద్దలు కాదు విశ్వామిత్రుడు వారు వచ్చారని తెలుపు. అంత పొడుగు రాదేనన్నా చిన్నగా చెప్పు. మీ గురువారు అయ్యారు వచ్చారని చెప్పండి. మరి ఆ ముచ్చట అప్పుడే చెప్పమని పోయి చెప్పకూడదురా? అయ్యా చెప్పు సేవక. గురుగులు వచ్చినాయి. ఏం గురుగులు ఏమిటిరా? మంచి అయితే పట్టుకురావాలి. పడిపోతే పెట్టబోతున్న వారే అన్న. నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు. పెరుగు తిరగట్టి ఆగు. పడిపోతే వారేస్తా. సేవక ఏమని చెప్పావు? గురుగులు వచ్చినాయంటే పలిగిపోకుండా చూసి పలిగిపోతున్నా పెట్టల వారు ఉన్నాడు. పలిగిపోకుండా పట్టుకురమ్మన్నాడు. పాలు పెరుగు అయితే వీనికి ఇట్లా కాదు. చెప్పిన మాట వినడం లేదు. అయ్యా చేపలు చల్లకుండా గురువు పెట్టడానికి జరుగుతున్నావు కానీ ఆమె ఇప్పుడే పోయి చెప్పాడు. అయ్యా నీ మంచం గడ్డ పైన గడ్డ పైన గాది నందనుడు విశ్వామిత్రుల వారు ఆయన ముక్కున 3 గంపల కోపం ఉన్నది బాధ్యత వచ్చింది. సేవగా ఆయన దూషించావా ఏమిటి? గురువు గారు ఆయన విశ్వామిత్రుల వారు. అందుకొరకు అచ్చిన వల్ల పోయి 2 గాలు పట్టుకున్నా విడిచిపెట్టలేదు. అలాగే సేవగా ఆయనకు పోదాం. సరే పోదాం మనం. పోదంతా ఈ అన్న నీళ్ళు ఆడాడు గర్వకాడ. ఇదో ఇదే ధన్యుడ నైతిని మౌనివర తావక దర్శన మన్యత కాంచె వక్రతుమయ పాపము హరించేత మనులకి భాగ్యము ఎందులకై లభించును ధరణక దయదుడును గాదిన. మీరు దర్శన భాగ్యంలోకి మేమెంతో ధన్యమైంది. మీరు వచ్చిన కారణం ఏమిటో మాకు తెలుపు. తప్పకుండా తెలిపేదను. కానీ ముందు నాకు మాట ఇవ్వండి. తదుపరి నా నమస్కారం ఇవ్వండి. అలాగే మాట ఇచ్చేదను. తప్పకుండా మీరేమడినా ఇచ్చేదను. ముందు అభయమేమో. అలాగే
అలాగే గురువు గారు మీకు అభయమిస్తున్నారు. మీరు ఆ రగ వంశంలోన మేము ఎవరం దశరథమహారాజు మేము ఎవరం ఆడి తప్పలేదు. ఇదిగో మీకు ఇప్పుడే అభయం ఇస్తున్నాను. ఓ దశరథ రాజా, రాజా, ఆ రాక్షసులు నా యజ్ఞము మధుమాంసాలు తల్లి భంగం చేస్తున్నారు. నీ కుమారులైన రామలక్ష్మణులను నా వెంట పంపను. లాగా విశ్వామిత్రుడు ఎత్తి వారావిను మహాపతి పసి బాలులైనా ఏమి నేర్వని పసిబాలుడు వారి తరము కాదు, వారు ఏం చేయగలరు, మనం పంపలేను. యజ్ఞము రక్తము మధుమాంసాలు కలిగి యజ్ఞ భంగం చేస్తున్నారు. రామ లక్ష్మణులు ఎంత రమ్యమైన బాలకులు, రమ్యమైన బాలకులు, రామ లక్ష్మణులు ఎంత రమ్యమైన బాలకులు, రమ్యమైన బాలకులు, రామ లక్ష్మణులు వాళ్ళు రామలక్ష్మణులు, వాళ్ళు చిన్ని బాలులు ఎలా దృంచగలరు? బాలకులను నీవు భయముతోడ పలికెదావు, భయముతోడ పలికెదావు, బాలకులను నీవు భయముతోడ పలికెదావు, భయముతోడ పలికెదావు, బాలకులను నీవు ఆ
మరి రామలక్ష్మణుడు నా వెంట పంపు. వారికి ఎలాంటి భయం లేదు. ఆహా మౌనచంద్రమా ధరణి శ్రీకల్పగురి హరిభజనాని మౌనచంద్రమా నా కోరిక ప్రకారము కుమారుడు మాత్రం పంపలేను. ఏం మాట్లాడుతున్నావు ఎక్కడట? ఓ ముని నాదా నేను రాములాను పంపలేను. మౌనచంద్రమా ఆ రాములను పంపలేదు. ఆ స్థలముకు నా శ్రేణులనే గమనించదను, లేకుంటే నేనైనా వచ్చి ఆ రక్షకులను సంహరించదను. ఆ పసి బాలులైన రామరక్షకులను తోలలేను, పంపలేను. ఆడిన మాట తప్పి ఉంటుంది కదా. దశరథాని బుద్ధి తెలిసెను, దశరథాని బుద్ధి తెలిసెను, కర్ణుడాని కీర్తి తెలిసెను, కర్ణుడాని కీర్తి తెలిసెను, దశరథాని బుద్ధి తెలిసెను, దశరథాని బుద్ధి తెలిసెను, కర్ణుడాని కీర్తి తెలిసెను, కర్ణుడాని కీర్తి తెలిసెను, దశరథాని బుద్ధి తెలిసెను, కర్ణుడాని కీర్తి తెలిసెను, దశరథాని బుద్ధి తెలిసెను, కర్ణుడాని కీర్తి తెలిసెను, అన్నలతోను మాట తెచ్చియు, అన్నలతోను మాట తెచ్చియు, అన్యాయముగా కన్నలాడితే, అన్యాయముగా కన్నలాడితే, కర్ణుడాని కీర్తి తెలిసెను, దశరథాని బుద్ధి తెలిసెను, కర్ణుడాని కీర్తి తెలిసెను, దశరథాని బుద్ధి తెలిసెను. ఇచ్చిన మాట తప్పు ఏంటి కదా. నీ ముఖము చూడరాదు. నేను ఇదే పోతున్నాను. రఘువంశంలోనా కళాకం గురించి నీ ముఖము చూడరాదు. అదిగో ఆ యొక్క దశరథ మహారాజు గారు, ఓ మౌనీశ్వర, నా కుమారులు పసి బాలలు, వారిని పంపలేను. నేనే వచ్చి ఆ రాక్షసులను సంహరించదనగా, హే దశరథ, రఘువంశానికి అపకీర్తి పాలు చేశావు, ముందు అభయం ఇచ్చినావు, ఇప్పుడు తప్పినావు, నీ ముఖము చూడరాదు అని కోపంతో వెళ్ళిపోవచ్చున్నాడు. ఆ సమయం లోపల ఆ వనము నుండి వశిష్ఠుల వారు ఏ తీరుగా వచ్చుచున్నారు. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి నీది ముందుకోలే.